వావ్, ఈ డ్రెస్సులో దగదగా మెరిసిపోతూ బంగారు పోత పూసినట్టుగా ఉంది. అయ్యో, అరే, ఈ అణకువ ఒద్దికే నాకు బాగా నచ్చాయి. ఇలాగే నువ్వు గుడికి వెళ్ళావనుకో, 2 చేతులతో దేవతను మొక్కేస్తారు. ఎలా ఉందరా నా చేతి వాటం? ఇంత చిన్నదిగా ఉందేంటి? అన్నీ చిన్నవిగానే ఉన్నాయి కదా, అందుకే అలా కుట్టాను. అదే నువ్వు చిన్నపిల్లవు కదా, అందుకే అలా అన్నాను. మొయ్యకు చేతి 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 మూసేయడానిక కుట్టాను. ఇప్పుడు చూడు ఎలా మెరిసిపోతోందో. ఇంకో బెత్తుడు పైకి కొడదాం అనుకున్నాను, కానీ ఊరంతా చూస్తారని ఆగాను. ఇది సిండ్రెల్లా గౌనే కాదు. సిండ్రెల్లా కాకుంటే ఏంటి, సింపుల్ గా ఉంది కదా, గాలి బాగా ఆడుతోందిగా, మరి ఇంకేంటి? నేను నమ్మే కదా తీసుకొచ్చాను, ఇలా చెడగొట్టావేంటి? ఇంతవరకు నేనేం చేయలేదు కదరా ఈ పిల్లని. నిన్ను పట్టుకొని దేవుడు అన్నాను చూడు. అది కదా, మా దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అలాగే నీకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను. ఎంత అందంగా కుట్టానో చూసావా? ఇక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగుంది. ఓ కాలా, నా కళ్ళలన్నీ నాశనం చేసావు. చిప్పరా. తులసి, ఇలా చూడు, నువ్వు ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఏ కుర్రేదవా చూడ్డం. నేను జానాబెత్త డ్రెస్సులు చూసి అలవాటు పడిపోయారు. ఏరా, నేను అన్నది కరెక్టేగా? నువ్వెందుకురా సైలెంట్ గా ఉన్నావు? సారీ తులసి, నా వల్లే కదా ఇలా అయింది. సర్లే వదిలే. నువ్వేం చేస్తావు? తులసి, మనం జీసస్ దగ్గర అడుగుదామా? ఎవరి దగ్గర? స్వామి, నాకు సిండ్రెల్లా డ్రెస్ అంటే బాగా ఇష్టం. ఆ డ్రెస్ని ఎలాగైనా సరే 3 నెలలు ఎవరూ తీసుకోకుండా చూసుకో ప్లీజ్ స్వామి. అవును జీసస్, తులసి పాపం, కొంచెం హెల్ప్ చేయండి. మా అబ్బాయి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది. ఏబీ నెగిటివ్ గ్రూప్ రేర్ అయినందువల్ల బ్లడ్ ఎక్కడా దొరకలేదు. బ్లడ్ దొరికితేనే వాడు బతుకుతాడు. ప్లీజ్ ఫాదర్. దిగులు పడకండి, తప్పకుండా ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఆ ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.